పాపాన్ని అసహించుకోవడానికి ఆయన అవసరము. యేసుక్రీస్తు ప్రభువారి నీతిని ఆశించడానికి మనకు ఆయన అవసరము. ప్రతీదీ ప్రతిదాని కొరకు ఒకరోజు నేను ఆయన ముందు నిలబడతాను అనే భయాన్ని మనలో పెట్టడానికి కూడా ఆయన అవసరము అనే విషయాన్ని రక్షణలో ఈ మూడు ప్రక్రియలలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కీలకమైన తీయలేని ఆ పరిచర్యని మనం చూడడానికి ప్రయత్నం చేస్తా వచ్చాం. రక్షించబడిన తర్వాత ఆయన పరిచర్య అయిపోదు. రక్షణతో స్టార్ట్ అయిన ఈ పరిచర్య నిత్యత్వం వరకు కొనసాగుతానే ఉంచాది. ఈ పరిచర్య ఇక్కడ మీకు ఇంకో హోంవర్క్. మొదటి సెషన్లో మీకు ఒక హోంవర్క్ ఇచ్చాను. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అనే వచనం ఏంటో మీరు వెతికి నా మధ్యాహ్నం కలిసినప్పుడు నాకు చెప్పొచ్చు. సరే, రెండవ హోంవర్క్ ఏంటంటే నిత్యత్వంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తారు. యేసుప్రభు అంటే మనం పరమ భర్త అని అంటాము. తండ్రి అయిన దేవుడు అంటే మనం ఆయనను సేవిస్తాము అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యత్వంలో మనకేం చేస్తారు అనేది ఇది కూడా మీరు ఒక హోంవర్క్గా తీసుకొని ఎత్తకండి బైబిల్. సరే, మెట్టుకి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రక్షించిన తర్వాత ఆయన ఇప్పుడు రెండవ పనిని మొదలు పెడతా ఉంటాడు. ఎప్పుడైతే మనము ఆదికాండం 1వ అధ్యాయం చూస్తామో, ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనంలో ఆయన పని మొదలు పెడతా వచ్చాడు. ఏం పని మొదలు పెడతా వచ్చాడు అని అంటే, దేవుని వాక్కుని తీసుకొని వచ్చి ఈ ఈ ఈ భూమి మీద ఆయన చెప్పింది చెప్పినట్టు క్రియాపూర్వకంగా జరిగిస్తా వచ్చాడు. ప్రతిరోజు సృష్టి అయిపోయిన తర్వాత తండ్రి చూసి ఇది మంచిది అని అంటా ఉంటున్నాడు. అంటే హెబ్రీ భాషలో టోవ్ అంటారు, అంటే టోవ్ అని అనేవాళ్ళు. సో హెబ్రీ భాషలో ఈ చిహ్నాలు అంటే ఫుల్ స్టాపు, కామా, ఆశ్చర్యార్థకం ఇవి ఏవి ఉండవు ఆ భాషలో. కాబట్టి ఏదన్నా ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి అని అంటే మన దగ్గర అయితే క్యాపిటల్ లెటర్స్లో రాస్తారు, అండర్లైన్ చేస్తారు, ఇటాలిక్, బోల్డ్ అంటాం కదా, ఇవన్నీ చేస్తారు. కానీ హెబ్రీ భాషలో ఏదన్నా నొక్కి చెప్పాలి అని అంటే దాన్ని 2 సార్లు రాస్తారు. అంటే
నాకు సొంతమాయేను. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లింది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించెను, నా పాపం కడిగెను, సంతోషం పొంగి పొర్లింది. పాత నిబంధనలో ఏదన్నా ఒత్తి చెప్పాలి అని అంటే దాన్ని వాళ్ళకి ఫుల్ స్టాప్ కామాలు ఇవన్నీ ఉండేవి కాదు కాబట్టి వారు దాన్ని 2 సార్లు పలికేవాళ్ళు. 2 సార్లు ఏదన్నా పలుకుతే అది చాలా ముఖ్యమైన మాట. కనుక ఆదికాండం 1 అధ్యాయంలో ప్రతి దినము అది మంచిది అంటే టోవ్ అని పలుకుతా వచ్చారు. కానీ చివరిసారి ఎప్పుడైతే ఆదికాండము 1 అధ్యాయం 31 వచనానికి వస్తామో మన బైబిల్‌లో చాలా మంచిది అని రాశారు. కానీ హీబ్రూ బైబిల్‌లో టోవ్ టోవ్ అని ఉంటది. అంటే అది చాలా బాగుంటా వచ్చింది. అంటే దీన్ని బట్టి మన పరిశుద్ధాత్మ దేవుని కార్యం గురించి మనకొక సూచన దొరుకుతది. ఏదైతే మొదలు పెడతాడో అది చాలా మంచిగా అయ్యేటప్పుడు, అది చాలా పరిపూర్ణంగా కనిపించేటట్టు, అది అన్ని రకాలుగా సంపూర్ణత చేరే వరకు ఆయన వదిలిపెట్టేవాడు కాదు. ఎంత ధైర్యం కదా మనకి! పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఆయన ఏ పనన్నా మొదలు పెడితే ఆయన చివరి వరకు సంపూర్ణతకి చేరే వరకు ఆయన దాన్ని కొనసాగించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి రక్షణలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంత అవసరమో మనం ప్రతి దినం పరిశుద్ధపరచబడ్డానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి అంతే అవసరము. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రమేయమే లేకపోతే మనం ఏమాత్రం పరిశుద్ధపరచబడలేము. రక్షించబడేది కేవలం పరలోకానికి వెళ్ళిపోవడానికే కాదు. ఆయన మనల్ని రక్షించింది దేని కొరకు? ఒక ప్రాముఖ్యమైన మాట చదువుదాం. ప్రాముఖ్యంగా లేఖనాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయాన్ని కనీసం 100 సార్లు చెప్పాడు. ఏంటది అని అంటే దేవుని రాజ్యం గురించి చెప్పాడు. కనీసం 100 సార్లు. యేసయ్య ఏదన్నా ఒక విషయం ఒకసారి చెప్తేనే అది అంత విలువైంది అయితే ఇక 100 సార్లు చెప్తే అది ఇంకెంత విలువైంది? ఎంత ఒత్తి చెప్తా ఉంటున్నాడు. 3 భాగాల్లో ఒక భాగము 1/3 కొత్త నిబంధన దేవుని రాజ్యం గురించే. అయితే ఈ రాజ్యం ఏంటి అని అంటే నువ్వైన రాజ్యం, నేనైన రాజ్యం. వస్తున్నాం ప్రకటన గ్రంథానికి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం చదువుతారు ఎవరన్నా? ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చాలండి. మనుషులని కొనే పని ఎవరిది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కొంటా వచ్చారు. కొని ఆయన రాజ్యముగా చేసే పని పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతంగా మనలో ఆ కార్యాన్ని, ఆ పనిని పూర్తి చేస్తా ఉంటున్నాడు. నిన్ను నన్ను దేవుని రాజ్యముగా మారుస్తా ఉంటున్నాడు. ఈ లోకంలో మనకు కనిపించేదంతా కేవలం మనిషి ఉండడానికి భూమి మీద దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించిస్తా వచ్చాడు. అయితే మనము దేవుని రాజ్యంగా మార్చే ఆ పని మీద ఉంటున్నాడు. ఈరోజు రక్షించబడిన మనము కేవలము రక్షించబడ్డాను అని చెప్పి ఇష్టానుసారంగా బ్రతికేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాము అని అనుకోవద్దు. ప్రతి దినం ఆ రాకడ కొరకైన సిద్ధపాటు ఏంటంట, ఆ మాట కూడా చదువుదాము. ప్రభు వస్తున్నాడు. ప్రభు వచ్చేటప్పుడు ఆ రాకడ కొరకైన సిద్ధపాటు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికకు వస్తున్నాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుతారా? సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని వద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు
మీకు ఆజ్ఞాపించుచున్నాము ఎలాగూ మమ్మల్ని పోలి నడుచుకొనవలెనో మమ్మల్ని పోలి నడుచుకున్న మీకే తెలియను మేము మీ మధ్యలో అక్రమముగా నడుచుకొనలేదు ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబవళ్ళు పని చేయుచు జీవనమును చేసితిమి. చాలండి, ఇక్కడ ఒకసారి ఆగుదాము. ఈ సందర్భం ఏంటి అని అంటే, మీరు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే అర్థమవుతుంది. యేసు ప్రభు రాకడ గురించిన సందర్భాలు ఆయన మాట్లాడుతూ చెప్తా ఉంటున్నాడు. ఆ సందర్భంలో యేసు ప్రభు రాకడ గురించిన సంగతులు రాస్తూ ఆయన అంటున్నాడు, సిద్ధపాటు ఏంటో తెలుసా? ఎందుకు ఈ మాటలన్నీ రాస్తున్నాడు తెలుసా? ఈ సందర్భం అంతా మనకు తెలుసు. ఒకవేళ ఎవడన్నా కష్టపడి పని చేయకపోతే వాడు భోజనం తినకూడదు అనే మాట రాస్తా వచ్చారు. ఎందుకు అని అంటే, ఆ దినముల్లో యేసు ప్రభు రాకడ, యేసు ప్రభు వస్తున్నాడు అని అంటే వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఉద్యోగాలు మానేసుకొని అన్ని మానేసుకొని ఇంకా ఊరికే ఇంట్లో కూర్చొని యేసయ్య వస్తాడు, నేను వెళ్ళిపోతా అని సోమరోలుగా తయారవడం మొదలుపెట్టారు. ఇది కేవలం తెస్సలోనిక సంఘంలో జరిగిన విషయం మాత్రమే కాదు, కానీ చాలా మంది క్రైస్తవ ప్రపంచంలో ఆ కాలాల్లో యూరోప్లో కొంతమంది, అమెరికాలో కొంతమంది, ఇండియాలో కూడా కొంతమంది యేసు ప్రభు పలానా డేట్ రోజు వస్తాడు, యేసు ప్రభు పలానా సంవత్సరాన వస్తాడు అని చెప్తే ఆ డేట్ కంటే ముందు ఆ సంఘంలో ఉంటున్న వాళ్ళందరూ ఉద్యోగాలు రాజీనామా చేసి హోల్సేల్గా సేవకొచ్చేసారు. సేవకొచ్చి ఇది జరిగిన సంఘటన. ఒక దేశంలో, యూరోప్లో ఒక దేశంలో ఆ పాస్టర్ గారు చెప్తే వేల మంది వాళ్ళ పనులన్నీ మానేసుకొని, పొలాలు మానేసుకొని, అన్ని మానేసుకొని యేసయ్య వచ్చేస్తాడని ఆ రోజు వీళ్ళందరూ కలిసి కొండెక్కారు. ఆ రోజు సాయంత్రం యేసయ్య రాలే. అందరూ చూసేది పాస్టర్ మొక్కాన్ని. ఆయనకి ఏం చేయాలో అర్థం కాక ఉరేసుకొని చచ్చిపోయాడు. వీళ్ళల్లో చాలా మంది విశ్వాస భ్రష్టులు అయిపోయారు. కాబట్టి యేసు ప్రభు పలానా డేట్ను వచ్చేస్తాడు, పలానా సంవత్సరాన్ని వచ్చేస్తాడు అనే ఈ మాట విన్న ప్రతిసారి మానవులు ఇట్లానే రెస్పాండ్ అవుతారు. ఏంటంటే, ఆయన వచ్చే రోజుల్లో ఉన్నాం కదా, ఇంకెందుకు ఉద్యోగాలు చేయాలి, ఇంకెందుకు చదువులు చదవాలి, ఇంకెందుకు పెళ్లిళ్ళు చేసుకోవాలి, ఎంతమంది డైలాగులు కొడతా ఉంటారు. ఇంకెందుకు ఇది చేయాలి, ఇంకెందుకు అది చేయాలి అని చెప్పి అన్నీ మానేసుకొని సోమరుగా బతికేద్దాము అని అనుకుంటా. అట్టి వారికి ఈయన ఇస్తున్న సలహా ఏంటి తెలుసా? యేసు ప్రభు వస్తున్నాడు, దానికి సిద్ధపాటు ఏంటో తెలుసా? నీ పన్ను నమ్మకంగా చేసుకో. ఎందుకు అని అంటే, నువ్వు ఎప్పుడైతే నీ పని నువ్వు నమ్మకంగా చేసుకోవో అప్పుడు చుట్టుండే వాళ్ళందరూ నిన్ను చూసి, వీడేవడ్రా బాబు, వీడు విశ్వాసం ఎట్ అవుతాడు, వీడు ఇంకోటికి బరువు అవుతున్నాడు కదా. ప్రత్యేకంగా క్రైస్తవులైన అమ్మానాన్నలు వారి పిల్లల విషయంలో ఈ విషయం చాలా చక్కగా బాధ్యత వహించాలి. కొంచెం ఇబ్బంది అయినా మంచిదే, కొంచెం ఇరుగ్గా అనిపించినా మంచిదే, కానీ వాడి చదువు అయిపోయిన తర్వాత, నాయన మా ఇంట్లో బరువుగా ఉండి ఖాళీగా పడుండి భోజనాలు పెట్టడానికి ఇదేమి లాడ్జు కాదు, ఇదేమి హోటలు కాదు, నీ కాళ్ళ ముందు నిలబడిన ఆయన వెళ్ళు అని చెప్పి మీ పిల్లల్ని తరవడం నేర్చుకోండి. రాకడకు ఒక సిద్ధపాటు ఏంటి తెలుసా? కష్టపడి బతకడము. పక్షి చెప్తాదండి బుద్ధి మనకి, ఓ పిచ్చుక చెప్తుంది బుద్ధి మనకి. ఏం చెప్తుంది ఆ పిచ్చుక అని అంటే, గూడు కడతాను, పిల్లల్ని పొదిగిస్తాను, కొన్ని రోజులు భోజనం తెచ్చి పెడతాను, అవి కొంచెం పెద్దగా అయిన తర్వాత నేను బొవ్వ పెట్టను, ఫ్రీగా నువ్వు ఎగురు తెచ్చుకో అని వదిలేసి వెళ్ళిపోతాను. కుక్కకు కూడా ఈ జ్ఞానం ఉంది, పిచ్చుకకు కూడా ఈ జ్ఞానం ఉంది, ఏనుగుకి ఈ జ్ఞానం ఉంది. ఈ సృష్టి మొత్తంలో అన్నిటికీ ఈ జ్ఞానం ఉంది, ఒక ఆంధ్ర క్రైస్తవులకే లేదు. అందుకే ఆడు పెళ్ళైన తర్వాత కూడా అమ్మానాన్నలు సాగుతున్నారంటే ఎవరికేమి లేదో నాకే డౌట్ వస్తుంది. ఇలా పెంచొద్దు. ఇది రాకడికి సిద్ధపాటు కాదు. రాకడికి సిద్ధపాటు ఏంటి తెలుసా? స్టూడెంట్ చదవాలి. రాకడికి సిద్ధపాటు ఏంటంటే ఇండస్ట్రీలో పనిచేసేవాడు పని చేయాలి. రాకడికి సిద్ధపాటు ఏంటంటే ఒక సేవకుడు ఇంకా ఎక్కువ పని చేయాలి. నువ్వు ఉంటున్న పని మానేయడం రాకడికి సిద్ధపాటు కాదు, ఎక్కువ పని చేయడం సిద్ధపాటు అని గుర్తుపెట్టుకో. ఈ రాకడికి సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక లోతైన కార్యాన్ని జరిగిద్దాం అనుకుంటున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక సృష్టికే, లయమైపోయే ఒక సృష్టికే, ఒక దినం వరకు ఉండి ఆ తర్వాత కనుమరుగైపోయే పంచభూతములు మిక్కుటమైన వేనంతో లయమైపోయే ఈ సృష్టికే ఆయన ఆదికాండం 1వ అధ్యాయంలో టో చాలా మంచిది అని ఆయన అంత అందంగా తయారు చేస్తే, నిత్య
నిత్యము ఉండిపోయే దేవుని రాజ్యమైన మనల్ని ఆయన ఇంకెంత ఖచ్చితంగా తయారు చేయాలనుకుంటున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడి గురించి, ఆయన పనుల గురించి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో భలే చక్కగా చూడొచ్చు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయానికి థియాలజీ వాళ్ళు ఒక చక్కటి పేరు పెడతా వచ్చారు. ఏం పేరు పెట్టారంటే పౌలు యొక్క పెంతుకోస్తు అని పేరు పెట్టారు. యాక్ట్స్ 8 ఇస్ కాల్డ్ పాల్స్ పెంటికోస్ట్. పౌలు యొక్క పెంతుకోస్తు అని పేరు పెట్టారు. వస్తున్నాం రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయానికి. రక్షణకి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అవసరమో ఈ 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ పరచబడ్డానికి, యేసువలే మార్చబడ్డానికి కూడా ఆయన మనకు అంతే అవసరము అనే విషయాన్ని ఈ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఈ అధ్యాయంలో ఇదే పరిశుద్ధాత్మ దేవుణ్ణి 5 వేరు పేర్లతో రాస్తా ఉంటున్నారు. మొదట 5 లేక 6 పేర్లతో రాస్తా ఉంటున్నారు. జీవపు ఆత్మ అని అంటారు, ఆత్మ అంటారు, దేవుని ఆత్మ అంటారు, క్రీస్తు ఆత్మ అంటారు, యేసుని లేపిన ఆత్మ అని అంటారు, ఆ తర్వాత దత్తపుత్ర ఆత్మ అని అంటారు. 6 పేర్లు. ఈ 6 పేర్లు ఈ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవునికే వాడుతా వచ్చారు. జీవపు ఆత్మ, ఆత్మ, దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, యేసుని మృతులలో నుండి లేపిన ఆత్మ, దత్తపుత్రాత్మ. ఇన్ని రకాలుగా ఆయన నీకు నాకు పరిచర్య చేయాలనుకుంటా ఉంటున్నాడు. ఏం పరిచర్య చేయాలనుకుంటున్నాడు? తూకిగా అక్కడక్కడ కొన్ని విషయాలు చూసుకుంటా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. వస్తున్నాం రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయానికి. ఆయన మొదటి మనలో చేయాలనుకుంటున్న పరిచర్య ఏంటంటే మొదటి 2 వచనాలు చదువుతారా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. చాలండి. ఇక్కడ ఆయన మొదటి వచనంలో ఏం చెప్తున్నాడంటే ఇక మన మీద ఏ శిక్షా విధి లేదు. అంటే నీ మీదకి రావాల్సిన శిక్ష రావట్లేదు. నీ మీదకి శిక్ష రావట్లేదు కాబట్టి విచ్చలవిడిగా బతకడానికి కాదు. రక్షణ అనేది విచ్చలవిడితనానికి నడిపిస్తే అది రక్షణే కాదు. రక్షణ అనేది జాగ్రత్త వైపు నడిపించాలి. రక్షణ అనేది సోమరితనం వైపు నడిపిస్తే అది రక్షణే కాదు. రక్షణ అనేది కష్టపడే వైపు మనల్ని నడిపించాలి. రక్షణ అనేది ఒకవేళ గనక పాపం వైపు మనల్ని నడిపిస్తే అది వాస్తవమైన వాక్యానుసారమైన రక్షణ కాదు. రక్షణ అనేది పాపము నుంచి దూరంగా మనల్ని నడిపించాలి. కాబట్టి ఈయన చాలా స్పష్టంగా ఏం చెప్తా ఉంటున్నాడు అని అంటే మనం ఇంకా ఏ శిక్షావిధి, యేసు క్రీస్తు ప్రభునందు ఉంటున్న మనకి ఏ శిక్షావిధి లేదు అని చెప్తా ఉంటున్నాడు. అయితే అక్కడితో ఆగకుండా ఇంకా ముందుకెళ్ళి ఎందుకు శిక్షావిధి లేదో చెప్తా ఉంటున్నాడు. చాలాసార్లు మొదటి వచనంతో ఆగిపోతాము. అయితే శిక్షావిధి ఎందుకు లేదు? ఆ కారణం ఇంగ్లీష్ బైబిల్లో ఆ రెండింటికి ఆ మధ్యలో ఆ కనెక్షన్ ఉంటుంది. ఒకసారి ఇంగ్లీష్లో చదువుతా ఉంటున్నాడు. Therefore there is now no condemnation to him who is in Christ Jesus because. ఆ పదం వాడుతూ వచ్చారు. ఎందుకు శిక్షా విధి లేదు అంటే 2వ వచనంలో కంటిన్యూషన్ ఇస్తున్నాడు. ఏంటంటే బికాస్ త్రూ క్రైస్ట్ జీసస్ the law of the spirit of life set me free from the law of sin and death. యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఈ పరిశుద్ధాత్మ దేవుడు, ఈ జీవం కలిగిన ఈ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మరణము నియమం నుంచి, పాపపు నియమం నుంచి నన్ను విడిపించాడు. కాబట్టి ఎందుకు శిక్షా విధి లేదు తెలుసా? ఈ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మరణం యొక్క, పాపం యొక్క ఆ నియమం నుంచి విడిపిస్తా వచ్చాడు. నియమం అంటే ఏంటో తెలుసా? నియమం అంటే అనుకుంటే చేసేది కాదు. నియమం అంటే ఏదో బలవంతంగా చేసేది కాదు. నియమం అంటే ఉదాహరణకి ఒకవేళ గనక గురుతాకర్షణ శక్తి ఉంది. గురుతాకర్షణ శక్తి ఉంటే ఈ బాటిల్ని ఇక్కడ నుంచి ఇలా వదిలేస్తే వద్దన్నా కింద పడిపోద్ది. దాన్ని నియమం అంటారు. నియమం అని ఎందుకంటారు తెలుసా? ఈ బాటిల్ని ఇక్కడ వదిలేసిన కిందే పడుద్ది, కింద నుంచి వదిలినా కిందే పడుద్ది, అమెరికాలో వదిలినా కిందే పడుద్ది, ఆఫ్రికాలో వదిలినా కిందే పడుద్ది. మీకు ఒకటి తెలుసా? మా బీదర్లో వదిలినా కిందే పడుద్ది. దాన్ని నియమం అంటారు. అంటే నువ్వెక్కడన్నా పెట్టు, ఏమన్నా చేయి, అది కిందే పడుతుంది. దాన్ని గురుతాకర్షణ నియమము అని అంటారు. ఇక్కడ బైబిల్ చెప్తా ఉంటున్న మాట ఏంటి తెలుసా? మనము ఒక నియమం కింద ఉన్నామంట. మన నియమం ఏంటో తెలుసా? పాపము మరణం అనే నియమం అంట. పాపం మరణం అనే నియమం అంటే ఏంటంటే మనల్ని ఎక్కడన్నా పెట్టండి, కాలేజీలో పెట్టండి, మందిరంలో పెట్టండి, ఇంట్లో పెట్టండి, ఒక్కడిగా పెట్టండి, ఏడ పెట్టినా మనం చేసేది పాపమే. పాపం చేయంగానే ఏమవుతుంది? దేవునికి దూరం అవుతాం. దాన్ని బైబిల్ భాషలో మరణం అని రాస్తా ఉంటున్నారు. కాబట్టి
మన నియమం, మనం ఒక నియమం కింద ఉన్నాం. ఏంటంటే ఒక విధి కింద ఉన్నాము. ఒక భూమి మీద నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, గురుత్వాకర్షణ శక్తితో బాటిల్ కిందే పడతాయి. ఇదే బాటిల్ కనుక నేను చంద్రమండలం మీద వదిలితే కింద పడదు, టైం పడుతుంది. ఎందుకు కింద పడదు? అక్కడ ఈ ఆకర్షణ శక్తి పనిచేయదు. ఈ నియమమును దాటిపోవాలంటే ఇక్కడి నుంచి దూరం అయిపోతే ఈ నియమాన్ని దాటిపోవచ్చు. ఆ పని చేశాడంట పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పని పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేశాడు. ఈరోజు ఈ పనిలోనికి వచ్చావా? ఒట్టి రక్షణ దగ్గరకు వస్తూ ఉంటున్నావేమో. అయితే ఆ రక్షణ యొక్క శాస్త్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. రక్షణలో ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఆ రక్షించేటప్పుడు ఆయన నన్ను శిక్షలేదు. ఏ శిక్షావిధి లేదు. ఎందుకు శిక్షావిధి లేదు అని అంటే ఆయన నా నియమాన్నే మార్చేశాడు. ఆయన నా లోపలుంచిన నా విధినే మార్చేశాడు. ఈరోజు నన్ను వదిలితే ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అని అంటే జీవం యొక్క నియమం దగ్గరికి వెళ్తున్నాను. The law of the spirit of life has set me free from the law of sin and death. ఎట్లయితే నియమం చొప్పున నేను పాపం చేస్తానో, నియమం చొప్పున దేవునికి దూరం అయిపోతానో, అంతకు ముందు ఆదాము అవ్వలు ఒక నియమం కింద ఉండేవాళ్ళు. ఏమి నియమము అని అంటే అన్నిటికీ దేవుడిని అడిగేవాళ్ళు, అన్నిటికీ దేవుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు, దేవుడి లోపలే ఆనందించేవాళ్ళు, ఆయన రాగానే ఎదురు పరిగెత్తుకుంటా వెళ్ళేవాళ్ళు. అందుకనే అంతకు ముందు పాపం చేయక మునుపు ఎక్కడ కూడా ఆదాముని పిలిచినట్టు మనము చూడం. ఎందుకు అని అంటే ఆయన రావడమే ఆలస్యం, ఈయన అక్కడ ఉంటాడు. అది ఆ నియమంలో పనిచేసేవాడు. ఏ రోజు పాపము అనే ఆ పాపం చేస్తా వచ్చాడు, ఆ రోజు పాపపు నియమం స్టార్ట్ అయిపోతా వచ్చాడు. ఏంటి పాపపు నియమము అని అంటే ఆయన రావడం, వీళ్ళు పరిపోవడం, ఆయన రావడం, వీళ్ళు దాచుకోవడం, ఆయన రావడం, వీళ్ళు ఒకళ్ళు నిందలు వేసేసుకోవడం, ఆయన రావడం, వీళ్ళు కప్పుకోవడం. ఇది మనం సహజ పుట్టుక నైజం, ఇది మన నియమం. అయితే మనం రక్షించబడిన దినాన్న ప్రభు ఒక అద్భుతమైన కొత్త నియమంలోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. ఎవరు తీసుకొని వచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈ నియమంలోనికి తీసుకొని వస్తా వచ్చాడు. ఎట్లయితే భూమి మీద ఈ బాటిల్ వేస్తే పడిపోద్దో, చంద్రమండలానికి తీసుకెళ్తే పడదో, అట్లా మనలను తీసుకొని ఇంకో దగ్గర పెట్టాడు. అందుకనే మనకు తెలిసిన మాటే కదా, యేసు క్రీస్తు ప్రభుతో పాటు కూర్చోబెట్టాడట. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆయనతో పాటు కూర్చోబెట్టి ఇప్పుడు ఉంటున్నాం శరీరంలో ఇక్కడే, కానీ ఇక్కడ నియమాల నుంచి విడిపింపజేసి అక్కడ నియమాలకి నడిచేవారిగా మనల్ని మారుస్తా ఉంటున్నాడు. హీ ఫ్రీడ్ మీ. ఆయన నన్ను విడిపించాడు. ఇది ఎవరు చేయగలరు? ఎవరు విడిపించగలరు? కర్ర పట్టుకున్నంతసేపే పిల్లోడు మాట వింటాడు కదా, కర్ర కింద పెట్టంగానే మళ్ళీ మామూలు అయిపోతాడు కదా. కుక్కకి గొలుసేసినంతసేపే కూర్చుంటుంది, చేస్తే మళ్ళీ పరిగెడతాది కదా. మన నియమం కూడా అలాంటిదే. అయితే ఆయన చేసిన ఈ అద్భుతమైన ఆశ్చర్యమైన పని ఏంటంటే ఈ నియమం నుంచే మనకి అప్పుడప్పుడు పాపం మానేయడం వేరు, పాపం నియమం నుంచి బయటకు రావడం వేరు. ఒకవేళ కనుక ఒక గేదె ఉందనుకున్నాం, గేదె అలా గడ్డి మేస్తూ ఉంటుండగా ఆ గడ్డి మీద ఒకవేళ ఒక పురుగు ఉంటే ఆ పురుగుని గడ్డి మేస్తూ పొరపాటున తినేస్తే ఆ గేదె నాన్ వెజిటేరియన్ అయిపోదు, అది పొరపాటున తినింది. ఒకవేళ గనక ఒక పులి ఒక జింకని తినేటప్పుడు పొరపాటున ఏదో గడ్డి దాని లోపలికి వెళ్ళిపోయినంత మాత్రాన్న ఆ పులి వెజిటేరియన్ తిన్ను. అట్లా అప్పుడప్పుడు కొంచెం పాపం మానేసినంత మాత్రాన్న, అప్పుడప్పుడు కొంచెం తప్పులు తగ్గించుకున్నంత మాత్రాన్న నేను భలే బాగైపోయాను అని అనుకోబాకు. టెన్నిస్ ప్లేయర్ అంటే ఎవరో తెలుసా? లేక క్యారమ్ బోర్డ్ ప్లేయర్ అంటే ఎవరో తెలుసా? ఒక్కసారి అట్లా కొడితే 3 కాయిన్లు పడింది, ఆ తర్వాత 30 సార్లు కొట్టినా ఒకడు కూడా పడకపోతే వాడిని ప్లేయర్ అనరు. అదేదో అడ్డగోలుగా పడింది అంతే. ప్లేయర్ అంటే ఎవడు తెలుసా? కొట్టిన ప్రతిసారి ఏదో ఒకటి పడుతుంది, దాన్ని ప్లేయర్ అంటారు. అలాంటి వాళ్ళుగా ప్రభు మనల్ని తయారు చేస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉంటున్నాడు. ఏ పరిచర్య తెలుసా? మనల్ని ఈ నియమం నుంచే విడుదల ఇచ్చేస్తూ ఉంటున్నాడు. ఎంత శ్రేష్టమైన జీవితంగా నువ్వు అనుకోని కాదు, నువ్వు అనుకోకుండా నీ నైజమును ఎంత మార్పు తీసుకొని వస్తాడంటే, ఇంతకు ముందు ఆటోమేటిక్ గా ఎట్లా పాపం చేసేవాడు, ఇప్పుడు నీ నైజాన్ని ఆయన మార్చడం బట్టి జీవపు పనులు చేస్తావు. జీవపు నియమం ఏంటి? జీవపు నియమము, జీవము అని అంటే ఆయనకి అతుక్కొని ఉండడము.
యేసుప్రభు వారు ఆ మాటే చెప్తా ఉంటున్నాడు కదా, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరంటే చచ్చిపోయిన తీగ తీసి బయట పారేయడానికి తప్ప దేనికి పని చేస్తుంది. కాబట్టి ఆయనకి అతుక్కొని ఉండడం జీవము అని బైబిల్ గ్రంథం వాడుతూ ఉంటున్న పదజాలన మనల్ని కలిపాడు. ప్రతి క్షణం తండ్రిని మనల్ని కలిపేది యేసుప్రభు అయితే, యేసుప్రభుని మనల్ని కలిపేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఒక్క క్షణానికి కూడా మనల్ని వదిలిపెడితే మనము ఆయన వారం కాదు. ఈ రోజుల్లో ఈ పరిచర్యను నువ్వు అనుభవించగలుగుతా ఉంటున్నావు. ఆటోమేటిక్గా నార్మల్గానే పాపం చూడగానే కన్ను తిరిగిపోతుందా? ఆటోమేటిక్గా అలాంటి ఆ నియమం యొక్క విడుదలలోనికి ప్రభు నిన్ను తీసుకొని వస్తా వచ్చాడా? ఇది ఆయన చేసే మొదటి పని. ఎందుకు ఈ పని ఆయన మనలో చేస్తా ఉంటున్నాడు అని అంటే, ఆ కింద చదివితే మనకు అర్థమవుతుంది. 4వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం చదువుతారా? శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు, ఆత్మని అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని ఆ, పాప పరిహారము నిమిత్తము ఉమ్, దేవుడు తన సొంత కుమారుని ఉమ్, పాప శరీరాకారముతో పంపి ఆ, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆ. శరీరానుసారులు శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు, విషయముల మీద విషయముల మీద మనస్సుంతురు. చాలండి. ఇక్కడ దే హ్యావ్ దర్ మైండ్ ఆన్ వాట్ ద స్పిరిట్ డిజైర్స్. ఇప్పుడు ఆ నియమం నుంచి మనల్ని విడిపించాడు. రెండో అంతస్తు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు నీ ఆశల్నే మార్చేస్తా ఉంటున్నాడు, నీ అభిలాషల్నే మార్చేస్తున్నాడు. ఇంతకు ముందు ఏంటంటే ఏమి సంపాదించాలి, ఏమి వెనకేసుకోవాలా, ఏమి కనిపించాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలా, ఏమి చూడాలా, ఏమి చేయాలి, ఇదే పిచ్చి ఉండేది. కానీ ఇప్పుడు నిదానంగా మన కోరికలు కూడా పరిశుద్ధాత్మ దేవుని కోరికలుగా మార్చేస్తా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి ఉండే కోరిక ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవునికి ఉండే కోరిక తన కుమారుడిని హెచ్చిచ్చే పని మీద ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి ఉండే కోరిక తన తండ్రికి ఒక సేవకుల గుంపుని ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని కోరిక ఏంటంటే వీళ్ళిద్దరు పనుల్లో సహాయం చేయడం అంతే. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనేంటి అని అంటే, తండ్రికి యేసు ప్రభుని హెచ్చించాలని ఉంటుంది కదా, యేసు ప్రభుని హెచ్చిచ్చే క్రియాపూర్వకమైన పని పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. యేసు ప్రభు తండ్రికి ఒక సేవకుల గుంపుల్ని తయారు చేసి ఇవ్వాలనుకుంటున్నాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సేవకుల గుంపుని తయారు చేసి తండ్రి కొరకు సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. అంటే తండ్రి యొక్క పనిలో సహకారం, కుమారుడి యొక్క పనిలో సహకారం. అందుకే వాళ్ళ యేసు ప్రభు ఆ పదాన్ని వాడుతూ ఉంటారు, హెల్పర్, సహకారి, పారాక్లీట్ అంటారు. ఆయన సహకారిగా ఉన్నాడు. ఈ రోజుల్లో మనకి కూడా ఆయన సహకారిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఏ పని చేసినా ఈ రెండిట్లో ఏదో ఒక పని చేస్తాడు, లేక 2 పనులు చేస్తాడు. ఒకటి తన కుమారుడిని హెచ్చిచ్చే, యేసు ప్రభుని హెచ్చిచ్చే పని చేస్తాడు, లేకపోతే తండ్రి యొక్క సేవకులు కన్నా తయారు చేస్తాడు. ఇది తప్ప ఆయన ఇంకో పనే చేయడు. ఆయన చేసే ఏ పనన్నా పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఈ పెద్ద పనికి ఉపయోగపడడానికే ఆయన చేస్తాడు. కాబట్టి ఆయన చేస్తా ఉన్న అద్భుతమైన రెండో పని ఏంటి అని అంటే, ఆయన ఆశల్ని, ఆయన కోరికల్ని ఇప్పుడు మన కోరికలుగా పెట్టేస్తా ఉంటున్నాడు. ఇప్పుడు ఆయన ద్వారా నడిపించబడే మనము ఇక మన కోరికలు బట్టి కాదు, ఆయన కోరికల్లోనికి మారిపోతా ఉంటున్నాము. ఆయనకుంటున్న కోరికలు ఏంటి? కుమారుణ్ణి హెచ్చించడం, తండ్రిని సేవించడం. ఈ కోరికను మనలో పెడతా ఉంటున్నాడు. రక్షణతో అయిపోలేదు. ఒట్టి రక్షించబడ్డా. ఆరాధన అంటే చాలు రక్షించబడ్డా. ఏంది రక్షించబడింది? ఒకసారి ఆలోచించండి. ఆత్మతో సత్యంతో ఆరాధన. ఆత్మతో సత్యంతో ఆరాధన అంటే ఏంటో తెలుసా? ఒట్టి సత్యము అని అంటే లేఖనాల సత్యము ఏదైతే నీ జీవితంలో జరిగిందో అక్కడితో ఆగిపోదు. ఆత్మ సత్యముల ఆరాధన అంటే ఆదివారం పొద్దున్న చేసేది అనుకుంటున్నాం మనం. ఎంత మంచోళమో. ఆత్మసత్యములతో చేసే ఆరాధన అని అంటే 24 గంటలు చేసేది. నేను తిన్నా చేసేది, నేను తాగేటప్పుడు చేసేది, నేను పడుకునేటప్పుడు చేసేది, నేను ఇంట్లో ఉండేటప్పుడు చేసేది, నేను ఫోన్ చూసేటప్పుడు చేసేది. ప్రతి క్షణం నా లోపల ఈ కోరిక ఏంటి తెలుసా? నేను యేసు ప్రభుని హెచ్చించాలి, నేను తండ్రికి సేవ చేయాలి. ఈ కోరిక నాలో మండుతా ఉంటుంది కదా. ఈ సత్యమును అనుసరించి నేను బ్రతుకుతా ఉంటా కదా. ఇది ఆరాధన. పాత నిబంధన ఆరాధన వేరు. పాత నిబంధన ఆరాధన చచ్చిపోయే
ఆరాధన, సంపే ఆరాధన, బలిపీఠం మీద పెట్టే ఆరాధన, దాన్ని రక్తం గార్చేసి అయిపోయింది ఆరాధన అని అనుకునే కొత్త నిబంధన ఇలాంటి ఆరాధన కాదు. పాత నిబంధనలో ఆరాధన అయిపోయేది. ఎందుకంటే ఆ బలి పశువుని చంపి బలిపీఠం మీద పెడితే అది కాలి చచ్చిపోతే యాజకుడు వచ్చి సార్ మీది అయిపోయింది సార్ అంటే వెళ్ళొచ్చా అంటే ఎల్లు అని చెప్పి కొంచెం మాంసం ఇస్తే ఆయన బయటకు వెళ్ళి తింటాడు. అది వాళ్ళ ఆరాధన. కొత్త నిబంధన ఆరాధన అది కాదు. కొత్త నిబంధన ఆరాధనకి అంతే లేదు. ఆదివారం పొద్దున్న చేసి నువ్వు ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత అబద్ధాలు ఆడితే నువ్వు ఆదివారం పొద్దున్న చేసింది ఆరాధన కాదు, ఉట్టి ఆర్భాటమే. ఒక మహానుభావుడు వాళ్ళ కూతురికి వివాహం చేయడానికి పెళ్లి చూపులకు వెళ్తే ఈయన ఆ పెళ్లి చూపుల పిల్లోడిని అడుగుతున్నాడు, నువ్వు ఆరాధన చేస్తావా అంటే వాడు షాక్ అయ్యాడు. అంటే వాడు వేరే చర్చికి వెళ్తాడు. ఆరాధన చేస్తావా అంటే చేస్తాను సార్. ఆదివారం పొద్దున్న వ్యక్తిగతంగా చేస్తావా అంటే అట్లా చేయను, నేను చేసుకొని నిన్ను అల్లుడుగా అని వెళ్ళిపోయాడు. వచ్చి మళ్ళీ ప్రగల్భాలు చెప్తాడు, నేను చేసుకోలేదు తెలుసా, ఎందుకంటే వాడు ఆరాధన చేయడు. అసలు ఆరాధన నీకు తెలితే కదా సార్ అనుకున్నాడు. ఆరాధన అంటే చేసేది కాదు, ఆరాధన చేసేదా? మన దగ్గర చాలా విచిత్రంగా ఈ రోజుల్లో మనం ఎట్ట తయారైపోయి త్వరగా చేయండి ఆరాధన. ఇంకేమన్నుందా? అటు తోస్తే వచ్చేదా? ఎద్దా బర్రా తోస్తే వచ్చేదా? ఆపంటే ఆగేదా? మాట తోస్తే వస్తుంది, అరుస్తే మాట ఆగుద్ది, కానీ తోస్తే ఆరాధన రాదు, ఆపితే ఆరాధన ఆగదు. నేను ఆమెను అన్న తర్వాత కూడా నా బతుకారదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయడం మొదలు పెడతా ఉంటే ఆదివారం పొద్దున్నతో నా ఆరాధన అయిపోదు. ఆయన ఈ ఆశను మనలో పెడతా ఉంటున్నాడు. ఆయన కోరిక, he who has his mind on the spirit desires what the spirit desires. పరిశుద్ధాత్మ దేవుడికి కోరిక ఏంటి అంటే కుమారుణ్ణి హెచ్చించే కోరిక. మీ హోంవర్క్ నేనే చేసేసినట్టున్నా. పరిశుద్ధాత్మ దేవుడి కోరిక కుమారుణ్ణి హెచ్చించే కోరిక. ఈ కోరిక మనలో నిత్యత్వము పుట్టిస్తానే ఉంటాడు. ఆయనని అది ఇక్కడ 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 నీలో ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నీలో పరిశుద్ధాత్మ దేవుడు మార్చలేని మార్పు నిన్ను పరలోకంలో తీసుకొని రాదు. ఇక్కడ ఏదైతే చేయగలడో దీన్ని తారాస్థాయికి లేపి అక్కడ చేస్తాడు తప్ప ఇక్కడ మార్చలేనిది సడన్ గా అక్కడేం అద్భుతాలు జరగవు. ఇక్కడ ఎట్లున్నావో దీన్ని మహిమపరుస్తాడు అంతేగాని ఇక్కడ నేను మారను, సడన్ గా ఆయన రాగానే ఏదో అయిపోతుంది. నేను చాలా సంవత్సరాలు ప్రార్థన చేసేవాడిని. ఏంటంటే, ప్రభా నీవు వచ్చినప్పుడు నన్ను చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనాలి ప్రభా. ఆ రోజు ఈ ఒక్క మాట అంటే చాలు ప్రభా అని ప్రార్థన చేశాడు. తర్వాత నాకు అర్థమైంది ఏం తెలుసా, ఆ రోజు సడన్ గా అండు, ఈ రోజు అనగలిగితే ఆ రోజు అంటాడు. ఈ రోజు అంటాడా లేదా ఎవడో చెప్పనవసరం. రాత్రి పడుకునేటప్పుడు నాకు తెలీదు ఈ రోజంతా నేను ఎట బతికానో. ఒకసారి పడుకోక మునుపు 2 నిమిషాలు ఆగి నీకు నువ్వు బలా నమ్మకమైన మంచోడా అని అనుకోగలిగితే అప్పుడు ఆయన అంటాడు. కాబట్టి ఇదేదో ఒకరోజు అంటాడని కాదు. ఇప్పుడు మత్తయి సువార్త 25లో ఈ ఉపమానం చెప్తూ ఈ మాట అన్నాడు కదా, అది ఉపమానం కాబట్టి అక్షరానుసారంగా దాన్ని తీసుకోలేము. కానీ ఊరికి ఆలోచిద్దాం. ఒకవేళ ఆ దాసుడే ఉన్నాడు, రోజు కష్టపడి నమ్మకంగా పనిచేసే దాసుడు ఉన్నాడు. ఆ దాసుడి దగ్గరికి నువ్వు శుక్రవారం రా, శనివారం రా, అర్ధరాత్రి రా, మధ్యాహ్నం రా, ఆ సబ్బాత్ రోజు రా, విశ్రాంతి తీసుకురా, ఒరే యజమాని వస్తే ఏమంటాడు రా అంటే బలా నమ్మకమైన మంచి దాసురా అని అంటాడు. ఎట తెలుసురా నీకంటే నేను బాగా పని చేస్తున్నాను అందుకనే అంటాడు. ఇదేం అద్భుతం కాదు. ఒకరోజు ఏదో అనాలి, ఒకరోజు ఏదో ఈ ఒకరోజు కాన్సెప్ట్లు కాదు. ఈ రోజు నీ గురించి ఆ మాట అనగలిగితే ఒకరోజు అంటాడు, లేకపోతే ఎత్తిపోయిన కథే. ఈ సోమరాడు ఉంటాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళి అరే యజమాని వస్తే ఏమంటాడు అని అంటే అవన్నీ ఇప్పుడు ఎందుకులే ఆయన వచ్చిందా చూద్దాం. ఎందుకంటే వాడికి తెలుసు. ఈ రోజుల్లో మనలో ఈ ఆశని పరిశుద్ధాత్మ దేవుడు మార్చగలుగుతా ఉంటున్నాడు. ఈ 2 మార్పులను చూడగలుగుతా ఉంటున్నావు. ఒకటి నా స్వభావములో మార్పు, రెండవది నా లోపల నా ఆశల్లో మార్పు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసే అద్భుతమైన కార్యము. మతం అనేది ప్రవర్తనలో మార్పిస్తుంది, కానీ స్వభావంలో ఆశల్లో మార్పు ఇవ్వదు. పరిశుద్ధాత్మ దేవుడు స్వభావమును ఆత్మను మారుస్తాడు. ఆకానున్నాడు, ఆకానికి అందరికీ యెహోషువతో తిరుగుతూ ఉంటున్నాడు, నాయకుడుగా ఉంటా ఉంటున్నాడు, ఇంత బాగున్నాడు. కానీ కానాను మీద కంటే, ప్రభు మీద కంటే దృష్టి ఇంకా బంగారం మీద సచ్చింది.
మనిషి కానానికి వస్తున్నాడు, కానీ స్వభావం ఇంకా అక్కడే పడింది. ఎందుకు? ఈ రోజుల్లో మనము అతి ప్రాముఖ్యమైన పనేంటో తెలుసా? సేవ కాదు అతి ప్రాముఖ్యమైనది కాదు, నా స్వభావం మార్పు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పని కొరకే ఎదురు చూస్తా ఉంటున్నాడు. మన స్వభావాన్ని మార్చే పని మీద ఉంటున్నాడు, మన ఆశల్ని మార్చే పని మీద ఉంటున్నాడు. ఇంగ్లీష్లో ఒక చక్కటి పోయం రాస్తా వచ్చారు, ఒక పద్యం రాస్తా వచ్చారు, చిన్నప్పుడు చదువుకున్నా. లిటిల్ మౌస్ వేర్ హ్యావ్ యూ బీన్. చిన్న ఈ ఎలక గురించి రాశారు. ఎవరు రాశారు? మహానుభావుడు. ఎంత ఎంత జ్ఞానంతో రాశాడు. ఎలకతో అంటాడు, ఎలక ఎలక ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, నేను లండన్కి వెళ్తున్నాను అందంట ఎలక. అప్పుడు ఈయన అన్నాడంట, లండన్కి ఎందుకు వెళ్తున్నావు అని అంటే, రాణిని చూడడానికి వెళ్తుంది అన్నాడు. సరే వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలక వచ్చిందా, ఎలక ఎలక ఎక్కడి నుంచి వచ్చావు అంటే, లండన్ నుంచి వచ్చాను. ఏం చూసావు అక్కడ అని అంటే, రాణి కుర్చీ కింద ఉంటున్న ఎలకను చూశాను. పిల్లిని నువ్వు లండన్లో వదిలిపెట్టినా అది ఎలకే చెప్తుంది. ఇలా ఆశీర్వాదాల వెనకాల, ఆరోగ్యాల వెనకాల, ఆస్తి వెనకాల, సుఖం వెనకాల, పేరు వెనకాల, ఇలాంటి చిల్లర దాని కొరకు ఎత్తుక్కునేవాడికి పరలోకానికి తీసుకెళ్ళినాడు అదే ఎత్తుక్కుంటాడు. కాగితాలు ఏరుకునేవాడికి నోట్లు ఇచ్చిన కిలో లెక్క జోకి తీసుకెళ్తాడు. ఈరోజు బాగా ఆలోచించు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే, ఆయన స్వేచ్ఛగా పనిచేస్తుంటే ఈ మార్పు ఉందా? పాపం చూడంగానే నీ లోపల నుంచి ఆ స్వభావము మార్పు కలుగుతుందా? ఆ ఆశ మార్పు కలుగుతుందా? లేకపోతే నువ్వు ఇంకా పాపం చేసి కప్పడం నేర్చుకుంటున్నావా? పాపం చేసి మూయడం నేర్చుకుంటున్నావా? పాపాన్ని తగ్గించుకోవడం నేర్చుకుంటున్నావా? అక్కడితో ఆగట్లేదు. మొదటిది మన నియమాన్ని మారుస్తాడంట. 2 మన ఆశని మారుస్తాడంట. ఆ తర్వాత 3 వస్తున్నాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయానికి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుతారా? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఆ, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆ, వాడు ఆయన వాడు కాడు. ఆ, క్రీస్తు మీలోనున్న ఎడల ఉమ్, మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని ఉమ్. మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. చాలండి, ఆప్షన్ కాదు ఇది. ఎట్లయితే ఒక పులి నాన్ వెజ్ తినడానికే చిన్న పులి పిల్లగా ఉన్నప్పటి నుంచి కూడా మాంసం తింటాదో, ఎట్లయితే ఒక 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 మేక చిన్న మేక పిల్లగా ఉన్నప్పటి నుంచి కూడా గడ్డి తింటాదో, అట్లా ఇమ్మెచ్యూర్డ్ బిలీవర్ కావచ్చు, చిన్నవి కొత్తగా రక్షించబడినోడు కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనిషిలో ఉంటే, ఆ మనిషి లోపల పనిచేస్తా ఉంటే, ఆ మనిషి చిన్న ఆరంభ దినాల నుంచి కూడా నీతి చేయడానికి బతికి ఉంటాడంట. హీ విల్ బి అవైలబుల్ ఫర్ రైచియస్నెస్. అతడు నీతి చేయడానికే బ్రతుకుతాడంట. అలైవ్ అంటూ రైచియస్నెస్. ఈ రోజుల్లో మనలో ఇలాంటి జీవాన్ని చూడగలుగుతాం. ఎందుకు బతుకుతున్నావు అని అంటే ఎన్ని కారణాలు చెప్తాం కదా. ఒక క్రైస్తవుడికి ఈ రోజుల్లో ఉంటున్న పెద్ద లోటు. ఒకరోజు ఓ పెద్ద ఆయన నా దగ్గరకు వచ్చి అడిగాడు, తమ్ముడు, ఎందుకు బైబిల్లో సంఘం వేరుగా ఉండింది, ఈరోజు సంఘం వేరుగా ఉంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంకుల్, వేరుగేం లేవు. అప్పుడు కూడా ఇట్టానే ఉండేది, ఇప్పుడు కూడా ఇట్టే, మనం సోళ్లే అంతే. వాళ్ళు ఇంతే, మనం ఇంతే. వాళ్ళకి సేమ్ ఈరోజు మనం ఏం ప్రాబ్లం చూస్తున్నాం, సేమ్ ప్రాబ్లం చూస్తున్నాం. ఆయన అన్నాడు, అవును, అది కొంచెం ఒక మోస్తరుకి నేను కూడా ఒప్పుకుంటాను. కానీ అసలు ఆ రోజుల్లో ఉంటున్న కొన్ని ఆ మంచి గ్రూప్ లాగా ఇప్పుడు ఎందుకు లేరు అని అంటే, అడిగాడు అంకుల్, ఏం కొరతుంది అని అంటే, అప్పుడు అంకుల్ చూసాను, మీరు ఏమనుకోకపోతే నిజం చెప్పను అంకుల్, తన్నేవాడు లేడు అంకుల్. తన్నేవాడు లేడు. గొంతు మీద కత్తి పెట్టేవాడు లేడు అంకుల్. ఆస్తులు కబ్జా చేసేవాడు లేడు అంకుల్. ఇళ్ళని తగలబెట్టేవాడు లేడు అంకుల్. అంతే డిఫరెన్స్. శ్రమలు లేవండి, అదే డిఫరెన్స్. వాళ్ళ బతుకులు బాగోడానికి
మన జీవితాలు బాగలేకపోవడానికి గల తేడా ఏంటి తెలుసా? వాళ్ళకి శ్రమలు ఉన్నాయి. అందుకే వాళ్ళ సువార్త ఏంటో తెలుసా? వాళ్ళ సువార్త ఏంటంటే, పౌలు సువార్త చెప్పేటప్పుడే స్టార్టింగ్ లోనే ఆయన సంఘానికి ఈ విషయాలని చెప్పి వాళ్ళకి నేర్పించి సువార్త భాగంలోనే వాళ్ళకి చెప్పేస్తా వచ్చాడు ఈ విషయాలు. ఏంటవి అని అంటే, శ్రమలు తప్పవు, ఖచ్చితంగా శ్రమలు వస్తాయి అనే విషయాన్ని పౌలు వాళ్ళకి ముందే చెప్పేస్తా వచ్చాడు. ఈ రోజుల్లో మన సువార్తకుంటున్న వ్యత్యాసం ఏంటి అని అంటే, మనం సువార్తలో ఆశీర్వాదం చెప్తున్నాం, సువార్తలో దీవెన చెప్తున్నాం, సువార్త నమ్ముకుంటే అద్దరుకుద్ది ఇద్దరుకుద్ది. ఆ రోజుల్లో చాలా స్ట్రైట్ గా చెప్పారు, సువార్త నమ్ముకుంటే నీకేం దొరకదు, ఉన్నదంతా పోగొట్టుకుంటావు చూడు భౌతికంగా, నీకు దేవుడు మాత్రమే దొరుకుతాడు. ఈ స్పిరిట్ ఆఫ్ గాడ్ చేసే పనిదే. మనలను నీతి కొరకు బతికింపజేస్తా ఉంటుంది. మనం జీవించేదే ఎట్లయితే ఒక పులి నాన్ వెజ్ తిని బతుకుతాదో, ఒక 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 మేక వెజ్ తిని బతుకుతాదో, అట్లానే మనం రక్షించబడిన వెంటనే వి లివ్ అంటు రైచియస్నెస్. 3 విషయాలు చూసాం. నియమం నుంచి విడిపించాడు ఆయన, తన కుమారుణ్ణి హెచ్చించే ఆ పనిలో మనల్ని పెడతా వచ్చాడు ఆయన. నిదానంగా మన జీవితాలు నీతికే. ఇప్పుడు 13వ వచనం 4వ మాట చదువుతారా? రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఎందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చాలండి. ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల అంటే మన లోపల ఉంటున్న మిగిలి ఉన్న శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో ఇంకా కొత్తవేం వచ్చేవి లేవు. ఇంకా ఏ రోజైతే రక్షించబడతావో, మాట బాగా గమనించు, ఏ రోజైతే రక్షించబడతావో పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయడం మొదలు పెడతా ఉంటాడు. కొత్త పాపాలు ఇంకొచ్చేవి, స్టాప్, అక్కడితో ఆగిపోయింది. ఇక నువ్వు మళ్ళీ కొత్త పాప నియమాలకి పడ్డం అనేది అయిపోయింది. ఇంకా నువ్వు డీల్ చేయాల్సింది కొత్త దాంతో కాదు, అది అక్కడితో ఆ నియమం మార్చేస్తా వచ్చా. నువ్వు డీల్ చేయాల్సింది ఏంటంటే, చిన్నప్పటి నుంచి గతంలో నీ లోపల ఉంటున్న నైజం, నువ్వు డీల్ చేయాల్సింది నీ లోపల నైజంతో. ఆ నైజం గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. శత్రువులు బయట నుంచి ఆపుకుంటాడు, ఆయన మన నైజాన్ని మార్చేస్తా వచ్చాడు. అయితే లోపల ఉంటున్నది తీయాలి. ఒక రోగముకి 2 ట్రీట్మెంట్లు ఉంటాయి. ఒకటి మామూలుగా ఆపరేషన్ అవ్వంగానే లేకపోతే ఏదైనా పెద్దది అవ్వగానే ఐసీయూలో పెడతారు. ఎందుకు ఐసీయూలో పెడతారంటే బయట నుంచి ఏమి రోగాలు రాకుండా, బయట వాళ్ళ దగ్గర నుంచి ఏమి రోగాలు రాకుండా. అది పరిశుద్ధాత్మ దేవుడు మొదటి 6 వచనాల్లో చేసేస్తా వచ్చాడు. అయితే ఇప్పుడు 13వ వచనంలో చేసే ఈ పని ఏంటో తెలుసా? బయట నుంచి కాదు, ఇప్పుడు లోపలుంటున్న శరీర క్రియలు, నీ లోపలుంటున్న నైజం. ఎట్లయితే ఐసీయూలో పెట్టి బయట నుంచి రోగాలు రాకుండా ఆపుతారో, ఐసీయూలో పెట్టి యాంటీబయోటిక్ లోపల వేస్తారు. ఎందుకంటే లోపల రోగం కూడా సావాలి. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, లేక బైబిల్ చెప్తా ఉంటున్నమాట, ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపిన ఎడల. చిన్నప్పటి నుంచి అలవాటున్న క్రియలు, చిన్నప్పటి నుంచి అలవాటున్న నైజం, అమ్మా నాన్నల దగ్గర నుంచి ఆదాము నుంచి వచ్చిన వంశావలే కదా. కాబట్టి ఆ పై నుంచి ఉంటున్న శక్తంతా మంచి రాదు. అదేంటో నాకెప్పుడూ అర్థం కాదు ఏంటంటే, ఆరోగ్యం ఎందుకు అంటుకోదురా నాయన, రోగం ఎందుకు అంటుకుంటుంది, ఈ రోజుకి అర్థం కాదు. నాలాంటి తుమ్మేవాడు పక్కనుంటే ఆడు తుమ్ముతాడే కానీ వాళ్ళలో ఉంటున్న ఇమ్యూనిటీ నాకు రానే రాదు. అది ఏందో ఆదాము నుంచి ఉంటున్న శక్తి అంతా వచ్చి మనలో కూర్చుంటుంది. ఒక్కొక్క తరం గడిచే కొలది మన శక్తి కూడా కలిసిపోతా ఉంటుంది. కాబట్టి తరాలు ఇంకా చెడిపోతా ఉంటున్నాయి. ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్తే ఇంకా చెడిపోతారు. అయితే ఆయన ఏమంటున్నాడు తెలుసా? బయటది ఆపుకున్నాడు, ఆయన నైజం మార్చాడు, ఆయన స్వభావం మార్చాడు, ఆశని మార్చాడు, మంచిదే. అయితే ఇప్పుడు లోపల మిగిలిన దాన్ని పరిశుద్ధాత్మ దేవుని వలన, ఆత్మ వలన శరీర క్రియలను చంపిన ఎడల. ఇది ఎంత చక్కటి మాట కదా. పాపం తగ్గడం దేవుని ఉద్దేశం కాదు, పాపాన్ని తాత్కాలికంగా ఆపడం కూడా దేవుని ఉద్దేశం కాదు, పాపం నుంచి పారిపోవడం మాత్రమే దేవుని ఉద్దేశం కాదు. కొన్నిసార్లు పాపం నుంచి పారిపోవడం కూడా
బైబిల్ భాషలో చెప్పాలంటే పాపాన్ని చంపడమే, అంటే చేయకుండా ఉండవు. అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాటే చాలా పెద్ద మాట. ఏమంటున్నాడంటే శరీర క్రియలను చేయకుండా ఆపడం కాదు, తగ్గించడం కాదు, పారిపోవడం కాదు, చంపిన ఎడల చంపితే ఇంకోసారి రాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేస్తే ఈ జీవితం ఎంత బాగుంటుందంటే, బయటది కొత్తవి ఆగిపోయాయి, లోకం యొక్క ప్రభావం మన మీద పడడం ఇది కూడా ఆగిపోయింది. ఇప్పుడు లోపల ఉంటున్నది కూడా చంపడం మొదలు పెడుతున్నాం. రోజుకింత చంపుకుంటా పోతే దినం గడిచే కొద్ది ఆయన లాగా అయిపోతున్నావు. ఈ ఆశ ఎంతగా పెరిగిపోయిందంటే ఇప్పుడు విశ్వాసం ఏడుస్తున్నాడంట. ఎట్టేడుస్తున్నాడంటే తెలుసా? చదువుదాం అన్నమాట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయానికి వస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22వ వచనములో సృష్టి మూలుగుని మనం చూడొచ్చు. ఎట ములుగుతుంది తెలుసా? ఎట ములుగుతుందంటే ప్రసవ వేదన. అసలు ఆ వేదన అంటే ఏంటో ఎంత చెప్పినా నాకు అర్థం కాదు. నాకే కాదు, మోగోళ్ళు ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ఊరికి నిలబడి వింటారు, నిలబడి చూస్తారు తప్ప వాడికి ఏం అర్థం అవుతుంది. ఆ వేదన ఎంత వేదన అంటే ఎన్ని ఇంజక్షన్లు వేసినా ఇప్పుడు ఏదో ఆగుతున్నారు కానీ ఎంత 14 ఎముకలు ఒకేసారి ఇరిగిపోతే ఎంత నొప్పి అంత నొప్పి అంట. అంత నొప్పితో ఈ సృష్టి ఏడుస్తుందంట. ఆ తర్వాత ఇది సృష్టి మూలుగు. ఆ తర్వాత వచనములో విశ్వాసి మూలుగు అనే మాటని మనము చూడొచ్చు. ఆయన విశ్వాసుల మూలుగు గురించి రాస్తా ఉంటున్నాడు. ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ ది స్పిరిట్, ఆత్మ యొక్క ప్రథమ ఫలము అయిన మనము అని రాస్తా ఉంటాడు, వి అని రాస్తా ఉంటాడు. కాబట్టి విశ్వాసుల మూలుగు. ఆ తర్వాత వచనంలో, ఆ తర్వాత 26వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ దేవుని మూలుగు. ఇక్కడ 3 మూలుగులు చూడొచ్చు. ఒకటి సృష్టి యొక్క మూలుగు, 2 విశ్వాస యొక్క మూలుగు, 3 పరిశుద్ధాత్మ దేవుని యొక్క మూలుగు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. గ్రీక్ భాషలో రాసేటప్పుడు చాలా లిటరరీ స్టైల్స్ ఉంటాయి. దాంట్లో అసెండింగ్ స్టైల్ ఉంటుంది, డిసెండింగ్ స్టైల్ ఉంటుంది, క్రెసెండో స్టైల్ ఉంటుంది. ఆ తర్వాత పైన కింద రాసి మధ్యలో మెయిన్ పాయింట్ రాసే స్టైల్ ఉంటుంది. ఇది అసెండింగ్ స్టైల్. అంటే ప్రసవ వేదన, రెండోది మన వేదన, మూడోది పరిశుద్ధాత్మ దేవుడిలో ఉంటున్న వేదన. పరిశుద్ధాత్మ దేవుడిలో ఉంటున్న వేదన గురించి ఆయన రాస్తే ఏమంటున్నాడంటే ఉచ్చరింప శక్యము కాని మూలుగులు. అంటే ఇంకా కనీసం ప్రసవ వేదన కేకలేయచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మూలిగే విధానానికి ఇక అసలు శబ్దం కూడా రావట్లేదంట. ఉచ్చరింప శక్యం కాని మూలుగులు. చాలా మంది ఉచ్చరింప శక్యం కాని మూలుగులు అంటే భాషలు మాట్లాడవా? ఉచ్చరించగలిగింది భాష, ఉచ్చరించలేంది ఇది. కాబట్టి ఇది భాషలు కాదు, ఇది ఆయన బయట పెట్టలే, ఎక్కులు పెట్టి లోపలే దుఃఖం తన్నుకొని వస్తుంది కదా అన్న లాంటి పరిస్థితి. ఆ పెదాలు కలుగుతున్నాయి కానీ శబ్దం వినపట్లేదంట. అది ప్రసవ వేదనలో సృష్టి కంట ఆయనకేమో ఎక్కులు పెట్టి అసలు మాట కూడా బయటకు రానంత వేదన అంట. మధ్యలో మనకి వేదన అంటే మన వేదన ప్రసవ వేదన కంటే ఎక్కువ వేదన. ఆ ఆర్డర్లో ఇంత వేదన ఎప్పుడైనా ఆలోచించగలవా? ఇంత వేదన ఆయన మన లోపల పెడతాడు. దేనికి తెలుసా ఇంత వేదన? దేనికంటే మనం ములిగేది? చదువుదాం. దేనికోసం ములుగుతున్నాము? 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. చాలండి. ఇప్పుడు ఈ 13వ వచనం దీన్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది. 13వ వచనంలో ఏమంటున్నాడంటే మన శరీర క్రియలను చంపిన ఎడల, అంటే రోజుకొకటి ఒక అబద్ధం, లేకపోతే ఒక మోహం చూపు, ఒక టైం వేస్ట్, ఒక ఏదేదో చంపుకుంటా పోతున్నావు. ఇన్ని చంపుతున్నా. ఓ రోజు మొన్నే ఒక మీటింగ్కి వెళ్ళాను. ఓపెన్ మీటింగ్ అయితే పాటలు పాడుతున్నారు. వెనక్కి కూర్చుంటే అదొక ఒక పొలం లాంటి ప్లేస్ క్లీన్ చేసి పెట్టారు. ఇంకా చైర్ వేసుకొని కూర్చుంటే నా ముందు ఒక చిన్న చీమలు పుట్టుంది. గండు చీమలు వస్తూ ఉంటాయి. ఒకటి బయటకు రాగానే మనకి
చదవడం రాదు కాబట్టి తెలుగు పాటల పుస్తకం నాకు ఇవ్వలేదు, నేను పాడలేదు. కూర్చొని ఇంక వాళ్ళు పాడుతా ఉంటే చూసుకుంటా ఒక్కొక్క చీమ వస్తుంటే ఒక్కొక్క దాన్ని చంపుతా ఉన్నా. ఒకటి దాన్ని చంపా, 2 వచ్చాయి చంపా, 3 వచ్చాయి చంపా. ఇక అక్కడే కూర్చొని చంపుతా ఉన్నా. ఇక చూస్తే కుప్పలు వస్తున్నాయి. చంపడం మానేసి లేచి ఇంకో దగ్గర కూర్చున్నా. సేమ్ స్టోరీ. మనలో ఉంటున్న శరీర క్రియల్ని ఒకటి చంపుతా ఉంటావు. కొన్ని రోజులు వచ్చిన తర్వాత చిరాకెక్కి మూలుగుతావు. ఇంకెప్పుడు ప్రభా నువ్వు వచ్చేది, నన్ను తీసుకెళ్ళు ప్రభా, నా వల్ల కావట్లే. ఆ మూలికి నా శరీరం ఎప్పుడు విమోచించబడుతుంది? ఎన్ని ప్రభా ఈ చేతులు ఇన్ని పాపాలు చంపిన నా చేతుల్లో పాపము ఇంకా ఉందే. ఇంత ప్రార్థన చేసి ఇంత జాగ్రత్త పడ్డా నా కళ్ళల్లో కామం ఇంకా చావట్లేదే. ఇంత జాగ్రత్తగా ఉంటున్నా నా నోట్లో అనవసరమైంది వచ్చేస్తుంది. ఇంకెప్పుడు ప్రభా ఈ శరీరం బాగుపడేది? ఇంకెప్పుడు ప్రభా నేను విమోచించబడేది? ఎప్పుడు వస్తావు ప్రభా, నన్ను ఎప్పుడు విమోచిస్తావు ప్రభా అని నువ్వేడుస్తుంటే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను ఓ చీమ వచ్చినప్పుడు తొక్కా, నా కాలుతో తొక్కా. సో 2వ చీమని తొక్కా, 3వ చీమని తొక్కా. సో నేను నా కాలును ఉపయోగించి దొక్కుతున్నా. నాకే విసుకొస్తే నా కాలుకి ఎంత విసుగు రావాలి ఇంకా? ఇది మూలుగు ఏంటంటే, నా మీద నాకే విసుకొచ్చి ఇంకెంత పాపం ఉంది ప్రభా ఎప్పుడు వస్తావు అని అంటే, నాకంటే ఎక్కువ విసుగు పరిశుద్ధాత్మ దేవుడికి. ఎప్పుడు వస్తావు నాయన, ఈడిలో ఎంత పాపం ఉంది, ఈడు ఇంకా మారట్లేదు. ఇది వాళ్ళ మూలుగు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన పరిచర్యని మనలో చేస్తా ఉంటున్నాడా? పాపాన్ని రోజు చంపే ఇంకా బయటది వస్తుంది అని అంటే మనం ఇంకెక్కడున్నాం అసలు? మొదటి 2 వచనాల్లోనే కూర్చొని ఉన్నాం కదా. నైజం మార్పు ఇంకా బయట నుంచి కొత్తవి రావడం మానేయాలి. లోపలున్న చంపడం మొదలు పెట్టాలి. అది కూడా ఏ రేంజ్ చంపంగా నువ్వు ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపిన ఎడలా అని అంటే చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టు విధేయత చూపిస్తే అది చచ్చిపోతుంది. ఆ స్వభావం నుంచి బయటకు తీసుకొని వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేసేది ఏంటి అని, ఎట్లా పనిచేస్తాడు అని అంటే, ఆయన చెప్పినట్టు వినడం, అంతే. పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రతి ఏరియాలో, అందుకనే ఈ దేవుని చిత్తం గురించి ఒక చక్కటి పదాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాస్తాడు. ఆ మాట చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతారా? 17-18 వచనాలు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకనినొకడు. ఇక్కడ 2 విషయాలు గమనిస్తే రెండింటిని కలిపి రాస్తా ఉంటున్నాడు. ఏంటంటే, దేవుని చిత్తం ఎరుగుడి, నో వాట్ గాడ్స్ విల్ ఈస్, డు నాట్ బి డ్రంక్ విత్ వైన్ దట్ లీడ్స్ టు డిబాచరీ బట్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. ఈ రెండింటిని కలిపి రాస్తా ఉంటున్నాడు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవునితో నింపబడడం దేవుని చిత్తం. నింపబడడం అంటే ఏంటి? కొర్నేలి ఇంట్లో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చారు అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో, కానీ నింపారని రాయలేదు. నువ్వు రక్షించబడిన రోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపరు, నీలోకి వస్తారంటే. ఆయన ఎప్పుడు నింపుతారు తెలుసా? ఆయన ఎప్పుడు నింపుతారు అని అంటే, తండ్రి అయిన దేవుడు కావచ్చు, కుమారుడైన దేవుడు కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు కావచ్చు, ముగ్గురికి ఒక నైజం ఏంటి తెలుసా? నిన్ను దేనికి కూడా బలవంత పెట్టరు, అస్సలు బలవంత పెట్టరు. చెప్తారు నీ ఇష్టం అంటారు, వాళ్ళు బలవంత పెట్టరు అస్సలు. దేవుడు మానవుడిని ఎప్పుడూ బలవంత పెట్టడు. ఒకవేళ దేవుడు మానవుడిని బలవంత పెడితే ఇంకా మానవుడు తన మానవత్వాన్ని కోల్పోతాడు, ఒక యంత్రం అయిపోతాడు. ఆయన బలవంత పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నింపాడు? సువార్త వెళ్ళిన వెంటనే. అందుకనే అపోస్తల కార్యంలో కూడా మీరు చూసినట్లయితే 19వ అధ్యాయంలో పౌలు ఎఫెస్ దగ్గర ఉంటున్న వాళ్ళని అడుగుతా ఉంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మ దేవుని పొందారా అని అడుగుతున్నారు. అంటే
పొందడం వేరు, నింపబడ్డం వేరు. నింపబడ్డము అంటే ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడికి నీ జీవితంలో ఉంటున్న ప్రతి కోణ టైం తీసుకొని ప్రభా నా భార్యాభర్తల సంబంధాన్ని నీ అధికారం కిందకి తీసుకొని వస్తా. ప్రభా నా చూపులు నీ అధికారం కిందకి తీసుకొని వస్తా. ప్రభా నా డెబిట్ కార్డ్, నా క్రెడిట్ కార్డ్, నా ఫోన్ పే నీ అధికారం కిందకి తీసుకొని వస్తాను. ప్రభా నా నిద్ర నీ అధికారం కిందకి ప్రభా నా భోజనం నీ అధికారం కిందకి తీసుకొని వస్తాను. ప్రభా నా మాట నీ అధికారం ప్రతి ఏరియా నీకు తెలిసిన ప్రతి ఏరియాను టైం తీసుకొని ఆయన దగ్గర కూర్చొని ప్రతి ఏరియాని పరిశుద్ధాత్మ దేవుని కిందకి ఎప్పుడైతే నువ్వు తీసుకొని వస్తావో అప్పుడు ఆయన నింపాడు అని అర్థం. దీనికి ఒక మంచి ఉదాహరణ మీరు పాత నిబంధనలో చూడొచ్చు. చాలా మంచి ఉదాహరణ. ఎప్పుడైతే మోషేకి దేవుడు ఈ మందసం నిర్మించమని చెబుతా వచ్చాడో అప్పుడు ఆయన మొదటి భాగంలో మందసం అంటే 25వ అధ్యాయం నుంచి ఆయన మందసాన్ని నిర్మిస్తా ఉంటున్నప్పుడు ఏదైతే దేవుడు మోషేకి చెబుతా వచ్చాడో సేమ్ ఎగ్జాక్ట్లీ అదే ఏదైతే చెప్పాడో దాన్ని చెప్పినట్టు మోషే చేసుకుంటా వెళ్ళిపోతా వచ్చాడు. అంతే ఆయన మహిమ వద్దన్న దిగొస్తా వచ్చింది. ఈ రోజుల్లో మన జీవితాల్లో ఆయన మహిమ దిగి రావాలంటే ఆ మాట ఆ 2 వచనాలు ఒకసారి చదువుదాం. ఆ 2 వచనాలు అటు ఇటు చదివితే మనకు కొంచెం అర్థమవుతుంది. నిర్గమాకాండము 25వ అధ్యాయం, నిర్గమాకాండం 25వ అధ్యాయము 23వ వచనం. నిర్గమాకాండం 25, 23 ఒకేలా అక్కడ పెట్టండి. నిర్గమాకాండం 37 10వ వచనం ఇక్కడ ఒక ఏలు పెట్టండి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 23వ వచనము అక్కడ ఒక ఏలు. 37 10 ఇప్పుడు 23 చదువుతారా? మరియు నీవు తుమ్మకర్రతో నాకు బల్ల చేయవలెను. ఇప్పుడు 10 చదువుతారా? మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేసెను. ఇప్పుడు 23 చదువుతారా? దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3 మూరెడున్నర. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలెను. ఇక్కడ చదువుతారా? 10 ఎక్కడ ఆపారు? అక్కడ నుంచి. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు మూరెడు, దాని ఎత్తు మూరెడున్నర. అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. ఇట్లా మీరు చదువుకుంటా పోతే ఒకవేళ ఇక్కడ నిర్గమాకాండం 25 24వ వచనము, అటువైపు 37 11వ వచనం ఇలా వరుసగా చదువుకుంటూ పోతే అక్కడ ఇక్కడ సేమ్ ఉంటుంది. ఏంటి తెలుసా తేడా? అక్కడ చెయ్యి ఇక్కడ చేశాడు, అక్కడ చెయ్యి ఇక్కడ చేశాడు, అక్కడ చెయ్యి ఇక్కడ చేశాడు, అంతే. ఇదంతా చేసిన తర్వాత వాళ్ళు సపరేట్గా కూర్చొని దేవుడా ప్లీజ్ ప్రభా మందసం నింపు ఏం అడగలే. వాళ్ళు చేయడం అయిపోయింది, ఆయన వచ్చి నింపుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నింపడము అని అంటే అందుకే దానికి చాలా చక్కటి ఉదాహరణ రాశాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఎట్లయితే ఒకడు మందు తాగితే తాగేది కొంచెమే, అయితే ఆ కొంచెం కడుపు లోపలికి వెళ్ళి నిదానంగా వాడిని పూర్తిగా దాని అధికారం కింద తీసేసుకుంటుంది. అందుకనే బాగా ఫుల్లుగా తాగినోడిని కళ్ళు చూడండి మెల్లకన్నులు వచ్చేస్తాయి. ఒక కన్ను ఇటు చూస్తుంటుంది, ఒక కన్ను ఇంకోవైపు చూస్తుంటుంది. నోరు ఏం మాట్లాడుతుందంటే ఒక మాట ఆంధ్ర, ఇంకో మాట తమిళనాడు. అడుగు న్యూసే అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్లో నడుస్తుంటాడు. ఒక అడుగు ముందుకెళ్తే ఒక అడుగు లెఫ్ట్కి వెళ్ళిపోద్ది. ఏమైపోయింది? లోపల ఉంటున్న మందు వాడి కాళ్ళని దాని స్వాధీనం తీసుకోండి, వాని కళ్ళు, వాని నోరు, వాని చేతులు, వాని ఆశలు ఈ అన్నీ దాని స్వాధీనంలోకి తీసేసుకున్నాయి. ఇప్పుడు వాడే నడుస్తున్నాడు కానీ మందు స్వాధీనంలో నడుస్తున్నాడు.
ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు అని అంటే, మందు వలన అంటే ద్రాక్షారసం వలన మత్తులు కాక ఆత్మపూర్ణులయ్యుండుడి. అదేం చేస్తుంది? మందు తీసుకుంటే విచ్చలవిడితనం, డిబాచరీ, విచ్చలవిడి జీవితానికి వెళ్ళిపోతాడు. అయితే ఆత్మని తీసుకొని ఉంటే, ఆత్మ నీ లోపల ఉంటే, ఆత్మ నీ లోపల పెరగడం ఏముండదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం పెరగడు. ఆయన ఒక మనిషి అండి. ఆయన ఒక వ్యక్తి, మనిషి కాదు, సారీ. ఆయన ఒక వ్యక్తి, హీఈస్ అ పర్సన్. ఆయన ఒక వ్యక్తి. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి కాబట్టి ఏమో పెరుగుతాడు తగ్గుతాడు అనేది ఏమి లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నింపాడు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నింపాడు అంటే దాని అధికారము ప్రతి ఏరియా ఆయన కిందకు వచ్చేది. ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, ప్రతి క్రియ, ప్రతి మాట, ప్రతి ఆశ అన్ని ఆయన కిందకు వచ్చాయి. ఆయన అంతటని ఏలుతా ఉంటాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు నింపడం అంటే. పరిశుద్ధాత్మ దేవుడు లోపల పెరగడం కాదు, ఆయనకి నా మీద అధికారం పెరగడం. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నింపడం అంటే ఆయన ఏదో పెద్దగవడం కాదు, ఆయన ప్రతి కోణాలో తన అధికారాన్ని చెలాయించడమే పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డం అంటే. ఈ దేవుని చిత్తం. బైబిల్ చదవడం మానేసాం కాబట్టి మనము ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, లండన్ పోవాలా, అమెరికా పోవాలా, అది ఏందో విచిత్రం, నాకు అర్థం కాదు. కానీ ఎవడు ఆఫ్రికా పోవాలని దేవుని చిత్తం కనుక్కోవట్లేదు. అంతా అమెరికాలే కనుక్కుంటున్నారు, ఇంగ్లాండ్లే కనుక్కుంటున్నారు. ఇవి కాదు దేవుని చిత్తాలు. దేవుని చిత్తము నువ్వు దేవుని ఆత్మతో నింపబడ్డం. ప్రతి ఏరియా ఆయన కిందకి తీసుకుంటాడు. ప్రతి ఏరియా, ప్రభా ఇక్కడ పాపాన్ని చంపు, ప్రభా ఇక్కడ ఈ దుష్క్రియలు చంపు, ఇక్కడ ఈ దుష్క్రియలు చంపు అని ఇద్దరూ ఆ పని మీద ఎప్పుడైతే ఉంటారో నువ్వు తీసుకొని వస్తావు. ఇక్కడ ఒక మాట గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు చంపుతాడు అని రాయట్లేదు. శరీర క్రియలను ఆత్మ ద్వారా చంపిన ఎడల ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. నువ్వు తీసుకొని వస్తున్నావు, ఆయన చంపుతున్నాడు. అందుకే పాత నిబంధనల బలులు కూడా ఇట్లానే ఉంటుంది. యాజకులకి ఒక వ్యక్తి బలి తీసుకొని వస్తాడు, ఆయన అర్పిస్తాడు. తీసుకొని వచ్చేది ఈయన పని, అర్పించేది ఆయన పని. ఆయన ఒక్కడే పని చేసుకోడు, ఈయన ఒక్కడే పని చేసుకోడు. ఆయన ఒక్కడే పని చేస్తే ఈయన పాపం పోదు, ఈయన ఒక్కడే పని చేస్తే ఈయన అక్రమం చేస్తున్నట్టు. ఈయన తీసుకొని వస్తే ఆయన పని చేయాలి. కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధాత్మ దేవునికి ప్రతి ఏరియాలోనికి ఆయన మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. ప్రభా ఇక్కడ నువ్వు ఆయనను ఆహ్వానించే కొలది ఆయన చంపుతా ఉంటాడు. ఇలా ఇద్దరు ఈ పని చేస్తూ సంవత్సరాలు ఈ పని జరిగిన తర్వాత ఒకరోజు ఈ మూలుగు స్టార్ట్ అవుద్ది. ఇంకెప్పుడు ప్రభువా, అలాంటి ధన్యకరమైన స్థితిలోకి వచ్చామా? రక్షణతో ఏదో రక్షించబడ్డా ఇంకా పోతున్నా ఏడకు పోతున్నావు అని నువ్వు అనుకున్నంత మాత్రం అయిపోద్దా? ఏడకు పోతున్నావు? పరలోకం పిచ్చి పట్టేసింది. ఏదో వెళ్ళిపోవాలి, ఆయన వస్తే వెళ్ళిపోవాలి. ఒకరోజు ఆయన బలానమ్మకమైన మంచిది. అసలు ఆ ఒక రోజులో కాన్సెప్ట్లు ఏం లేవు. ఈరోజు ఎట్టున్నావు? నీ లోపల ఈ నియమం మారినట్టు నువ్వు చూస్తున్నావా? నీ ఆశ మారినట్టు నువ్వు చూస్తున్నావా? ఆయనని హెచ్చించాలనే కోరిక, ఆయనని హెచ్చించాలనే కోరిక నీలో నిన్ను దహిస్తుంది అనేది చూస్తున్నావా? శరీర క్రియలను ఆత్మ ద్వారా చంపే అనుభూతులకు వస్తున్నావా? ఇంకెప్పుడు ప్రభా నా బతుకు మారేది అనే మూలుగు ఏడుపు నీలో ఉందా? ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు చేసే అద్భుతమైన పని. ఈ శక్తిని పొందితే మనం సాక్షులై ఉండగలము. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.